మీరైనా మేమైనా జీవితంలో చేసే పొరపాటు ఏమిటంటే విద్య అయిపోగానే ఉద్యోగం రాగానే చదవడం మానేస్తాం. ఎప్పుడు జీవితాంతం చదువుతూనే ఉండాలి, చదవడం ఆపకూడదు. ఇప్పుడు నా బ్యాగ్, నేను కూడా వచ్చిన బ్యాగ్ నాకు కూడా ఉంది, శ్రీనివాసరావు గారు కారులో పెట్టారు, మీరు ఆ బ్యాగ్ తీయండమ్మా, రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర పుస్తకం ఉందా. నా ఈ ప్రసంగానికి అది అవసరం లేదు, కానీ నాకు ఇష్టం ఆయన తత్వం, ఆయన చెప్పిన మాటలన్నీ ఇష్టం. రామకృష్ణ బోధామృతమైన 400 పేజీల పుస్తకం నా బ్యాగ్లో ఉంది. ఎందుకంటే ఇది అయిపోతుంది. నేనేదో మా ఊళ్ళో మా బంధువులు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్తాను, మధ్యాహ్నం అక్కడ ఖాళీ ఉంటుంది, నాకు 2-3 గంటలు ఆ పుస్తకం చదువుకుంటాను. లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గర కూర్చున్నాను, ఎరా ఏం సంపాదించా, పొద్దున ఏమిచ్చారా, ఇదే గొడవ, ఏదో ఇచ్చానంటే ఉండాలరా, 4 రూపాయలు ఇప్పుడే సంపాదించుకో, ఈ అధమ మాటలన్నీ వస్తాయి. లేకపోతే ఇంకొకరు ఎవరో ఉంటారు ఇతర ప్రవచనకర్తలు అవధానాలు, వాళ్ళతో పోల్చి ఆయన సంపాదించిందంటే నువ్వేం సంపాదించావు అంటాడు. వెంటనే మన మనసులో భావన వస్తుంది, మనం సంపాదించట్లేదు అనమాట. వెంటనే నేను కమర్షియల్ అవుతాను. ఇది కాకుండా ఉండాలంటే మన చేతిలో పుస్తకం ఉండాలి. ఎవరన్నా నాతో మాట్లాడడానికి వచ్చానుకో, ఈ పుస్తకం చూపిస్తా, గోచి పెట్టుకుని రామకృష్ణ పరమహంస కనపడతాడు, వెళ్ళిపోతాడు.